బంజారాహిల్స్ డిఐవి పాఠశాలలో ఇటీవల చిన్నారిపై జరిగిన ఆకృత్యాన్ని నిరసిస్తూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అజన్మ సంస్థ నెక్లెస్ రోడ్లో ర్యాలీ నిర్వహించింది. చలో పీపుల్స్ ప్లాజా పేరుతో చేపట్టిన ర్యాలీలో కలెక్టర్ విజయారెడ్డి, న్యాయవాది ఉదయ్, చిన్నారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు. అన్ని స్కూల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సీసీటీవీ 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ట్యాంక్ బండ్ పై ర్యాలీ చేపట్టారు. చిన్నారికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతూనే ఈ యొక్క అజన్మను ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలు ఎక్కడైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ దగ్గర ఒక ఫీమేల్ టీచర్ కంపల్సరీ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు కానీ తల్లిదండ్రులు అట్లీస్ట్ మా పిల్లలు సేఫ్ చేతిలో ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. ఇలాంటి చర్యలు జరగకుండా ఆ యాజమాన్యం మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. అన్ని స్కూల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సీసీటీవీలు పెట్టడమే కాకుండా ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి మహిళా సిబ్బందుల కింద వాళ్ళని సెక్యూర్డ్గా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక స్త్రీ పుట్టినప్పటికీ తన నిజమైన రూపాన్ని ధరించకముందే ఇటువంటి దుర్మార్గులు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతూనే ఈ యొక్క అజన్మను మేము స్థాపించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ మరొక్కసారి జరగకుండా ఏం చేయాలనేదే మా లక్ష్యం. రానున్న రోజులలో మరొక్కసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా పునరుద్ధారం కాకుండా బాధిత కుటుంబాల పట్ల నిలబడుతూ, సమాజం పట్ల నిలబడుతూ మేము ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.